వృత్తిలో మన దారిన మనం అహోరాత్రులు కష్టపడుతూ చక్కగా సంపాదించుకుంటూ పైకి వస్తూ ఉంటే, అదే వృత్తిలో ఇంకొకరు పోటీగా మనకి ఎదురుగానే బోర్డు పెట్టి పబ్లిసిటీలతోనూ అడ్డదారులతోనూ మన మనుగడను దెబ్బతీశాడనుకోండి, అదో సవాలు. అనుకోకుండా ప్రమాదం జరిగి అంగవైకల్యం రావడం, మంచి నడివయసులో ఉండి చక్కగా సంపాదించుకుంటూ ఉంటే హార్ట్అటాకో క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగం విరుచుకుపడి జీవితం మీద వేటుపడడం, అదో సవాలు. ఈ రకమైన సవాళ్లకు మొదలంటూ కదిలి ప్రత్యుత్తరం ఇవ్వడానికి సమాయత్తం కావాలి. అప్పుడన్నమాట వికాసం కలిగేది. అయితే చాలామందికి తమ గురించి తమకే అవగాహన లేదే. ఇదిగో ఫలానా సందర్భంలో ఫలానా సమయంలో ఈ ఛాలెంజ్కి నేను గురయ్యాను అని గుర్తించగలుగుతున్నారు. ఇహ మన దేశం హీనస్థితిలో ఉన్నదని చెప్పుకుంటున్నాం కదా. ఆ హీనస్థితి నుంచి బయటపడాలంటే దేశానికే ఓ ఛాలెంజ్ ఉండాలి. అప్పుడే ఆ దేశం బాగుపడడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రజలు వాళ్ళను వాళ్ళే ఉద్ధరించుకునే దివ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సవాలును ఎదుర్కోవటంలో సంగ్రామం వంటి ఆ మహోన్నతమైన సంఘర్షణలో ఆధ్యాత్మిక వికాసం ఆవిర్భవిస్తుంది. ఇక్కడ రెండు ఉపమానాలు. మన దేశం కొన్ని వందల సంవత్సరాల పాటు పరాయి పరిపాలనలో ఆ బానిసత్వంలో మగ్గిపోయింది. అలా మగ్గిపోయి మధ్యలో చిన్న చిన్న తిరుగుబాట్లు, ఆ తిరుగుబాట్లు సమసిపోవడం, అది ఒకసారి పరాకాష్ఠకు చేరుకొని 1857 సంవత్సరంలో తెల్లదొరల పరిపాలన మీద బ్రహ్మాండమైన సిపాయి విప్లవంగా బయటపడింది. తర్వాత ఆ విప్లవం అనేక రూపాలతో రగులుకొని మహాత్మా గాంధీ పిలుపొందుకొని ఒక మహా సంగ్రామంగా మార్చి 1947 సంవత్సరంలో స్వాతంత్రం లభించే వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇక్కడ బానిసత్వం అనేది ఒక తీవ్రమైన పరిస్థితి. ఆ బానిసత్వం నుంచి విముక్తి కోసం చేసిన పోరాటం ఓ సవాలు. ఆ సవాలును తీర్చిదిద్దిన మహా వ్యక్తి మహాత్మా గాంధీ. ఆ సవాలును సఫలీకృతంగా ఎలా ఎదుర్కొన్నాం? ఆయుధాలు లేకుండా, యుద్ధం లేకుండా మహాత్మా గాంధీ నాయకత్వంలో ఢీకొని ఎలా విజయాన్ని సాధించాం? ఇక్కడ గాంధీజీ చేసిన అద్భుతంలోని రహస్యం ఎంతమంది గుర్తించారు? గాంధీజీ అన్ని కోట్ల మంది జనంలో ఆ సవాలును ఆసరాగా తీసుకొని ఆధ్యాత్మిక వికాసాన్ని ఒకేసారి మేల్కొల్పగలిగారు. సవాలు ఎంత బలంగా ఉంటే దాని ప్రతిస్పందన అంత బలంగా ఉంటుంది. ఆ బలీయమైన ఆధ్యాత్మిక వికాసంలో భారతీయులు తమ కులాలు, మతాలు, విభేదాలు అన్నీ మరిచిపోయి ఐక్యతలో ఒకే త్రాటి మీద నిలిచారు. గాంధీజీ అంతమందిలోనూ ఒకేసారి ఆధ్యాత్మిక వికాసం ప్రజ్వరింపచేయటంలో కృతకృత్యులయ్యారు. ఆ సమయంలో వాళ్ళందరిలో ఓ గొప్ప ప్రాణశక్తి ప్రవహించింది. అంతర్లీనంగా ఉండి వాళ్లను ఉత్తేజపరుస్తూ, సంఘటితపరుస్తూ ప్రవహించింది. అలా ప్రవహించింది గాంధీజీ ప్రభవింపజేసిన ఆధ్యాత్మ శక్తి అని, దాని ప్రభావంతోనే తామంతా ఒకే మనిషిగా ఒకే బాటలో ముందడుగు వేశామని వాళ్లకు తెలియదు. బ్రిటిష్ వాళ్లకు మనం శారీరకంగా, మానసికంగా బానిసలైపోయి ఉన్నాం. ఆ బానిసత్వం ఎన్నో ఏళ్లు మనల్ని నిర్వీర్యుల్ని చేసింది, ఆలోచనారహిత స్థితిలో ఉంచేసింది. ఆ బానిసత్వం నుంచి విముక్తి కోసం మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మనలో ఆధ్యాత్మిక ప్రకంపనలు కలుగజేసి, ఆ ప్రకంపనల ద్వారా ప్రపంచంలో కనీవినీ ఎరుగని మహాశక్తిగా రూపొందింది. ఆధ్యాత్మిక ప్రకంపనలు అంతర్లీనంగా మనిషిని ఎంత ఉత్తేజితుల్ని చేస్తాయో చెప్పడానికి ఈ ప్రసక్తి 2-3 సార్లు పునరుద్ఘాటించవలసి వచ్చింది. అంతర్లీనమైన ఆ ఆధ్యాత్మిక ప్రభావం ఉండకపోతే మన దేశం ఆ ఛాలెంజ్ని ఎదుర్కొని ఉండేది కాదు. ఇది ఒక వ్యక్తికి కలిగిన ఛాలెంజ్ కాదు, కుటుంబానికి కలిగిన ఛాలెంజ్ కాదు, సమాజానికి కలిగిన ఛాలెంజ్ కాదు, భారతదేశానికి కలిగిన ఛాలెంజ్. ఇంకోసారి చెప్పాలనిపిస్తుంది మరికొంత వివరణ కోసం. నిద్రాణమై ఉన్న మన దేశంలో ఓ చైతన్యాన్ని, ప్రాణశక్తిని తీసుకురావాలి. మనిషిలో నిద్రాణమై ఉన్న కుండలిని సర్పాకారంలో ఎలా చుట్టుకొని ఉంటుందో, అప్పుడు భారతదేశంలో కూడా ఆ కుండలిని చైతన్యం తీసుకొచ్చేవారు లేక మగతగా పడి ఉంది. అందులోకి ప్రాణశక్తి ఎలా వస్తుందో మహాత్మా గాంధీకి తెలుసు. ఆధ్యాత్మిక నరాలకు సంబంధించిన కేంద్రాలను తట్టి లేపాలి. ఆ పని గాంధీజీ చేయగలిగాడు. అప్పుడు దేశవ్యాప్తంగా పటిష్టమైన ప్రాణశక్తితో కుండలిని మేల్కొంది. ఆ ప్రాణశక్తి ఎంతగా ప్రజ్వరిల్లిందంటే వివిధ మతాలకు చెందిన 45 కోట్ల మందిని ఏకం చేసి దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టింది.